అండ్ అది నచ్చి ఆయన ఆ నరేషన్ తర్వాత ఆయనకి నచ్చి ఆయన కూడా కేమ్ ఆన్ బోర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. ఓకే. అండ్ ఇప్పుడు ఆ డైరెక్టర్స్ అందరు యాక్టర్ అవుతున్నారు. ఆ! మీరు కానీ అంటే తరుణ్ భాస్కర్ గారు కానీ అంటే ఒక మంచి కథలు ఏమైనా మేము మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ అయితే ఆడియన్స్‌కి ఉంది. అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే అటు ఇటు 2 పడవల మీద ప్రయాణం ఉన్నట్టు చేస్తారా? లేదంటే అంటే ఇట్స్ లైక్ ఎలా అంటే రెక్కాడితే కానీ డొక్కాడిన బ్రతుకులు అన్నట్టు అయ్యో! ఊరుకోండి. ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఈ ఇండస్ట్రీలో అంటే ఆ! ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న కాంపిటీషన్కి సర్వైవ్ అవ్వాలంటే ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ ఎంతమంది ఉన్నామో ప్రొడ్యూసర్స్ దానికి 10% మెంబర్సే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది డైరెక్టర్లు ఉంటే మేము 10 ప్రొడ్యూసర్సే ఉన్నారు కదా. సో ఒక్కొక్క ప్రొడ్యూసర్ 2-3 ఫిల్మ్స్ చేసినా దెర్ ఇస్ స్టిల్ డెఫిసిట్ ఇన్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ నెంబర్ ఆఫ్ స్టోరీస్ దట్ కెన్ కమ్ ఇన్ ఎవ్రీ ఇయర్. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనం అనుకున్న కాదు ఇమ్మీడియట్గా మెటీరియలైజ్ అవ్వకపోవచ్చు. కానీ అలా అని చెప్పి మేము ఖాళీగా ఉండలేం కదా. సో వీ హ్యావ్ టు బీ పార్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ సమ్ ఆర్ ది అదర్ వే. అండ్ ఆల్సో మాకంటూ ఒక ఆఫీస్ ఉంటుంది, మాకంటూ టీమ్స్ ఉంటారు. సో వాళ్ళందరూ మమ్మల్ని బిలీవ్ చేసి మా విజన్ బిలీవ్ చేసి లేదంటే మాతో వర్క్ చేస్తూ వాళ్ళ కెరియర్స్ని ఎన్హాన్స్ చేసుకోవటానికని వచ్చి ఉండొచ్చు. సో ఇవన్నిటినీ మేము హ్యాండిల్ చేయాలంటే అంటే ఐఎమ్ నాట్ కమింగ్ ఫ్రమ్ లైక్ కమింగ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో అవన్నీ హ్యాండిల్ చేయాలంటే వీ నీడ్ టు ఎర్న్ మనీ. మనీ ఈజ్ సంథింగ్ దట్ విల్ గివ్ అస్ ఆల్ దిస్ పవర్. ఏది టీమ్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు. సో దానికి గాను ఓన్లీ డైరెక్షన్ మీదే రిలే అవ్వలేక ఓన్లీ డైరెక్షన్ చేస్తే అంటే సినిమా లేట్ అవ్వినప్పుడు ఖాళీగా ఉండాల్సిన అవసరం లేదు. నెంబర్ 1 సినిమాకి ఏదో ఒక రకంగా కాంట్రిబ్యూట్ చేయాలి. అది ఏదో ఒక రకంగా నన్ను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇంటర్వ్యూ తరుణో లేదంటే ఇంకా ఎవరైనా ఫిల్మ్ మేకరో చేస్తూ నన్ను అక్కడ కెమెరా ఆపరేట్ చేయమన్నా ఆ రోజు ఖాళీగా ఉంటే వచ్చి ఆపరేట్ చేస్తాను నేను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. దట్ ఈస్ మీ. ఐ కేమ్ హియర్ టు బీ పార్ట్ ఆఫ్ సినిమా, నాట్ జస్ట్ టు ఎన్హాన్స్ మై కెరీర్ యాజ్ డైరెక్టర్. సో అందుకే ఆ ప్రాసెస్లో నేనైనా తరుణైనా ఇంకా చాలామంది నటులు ఉన్నారు, వాళ్ళ పేర్లు మీరు చెప్పట్లేదు. త్వరలో అనిల్ రావిపూడి కూడా ఖచ్చితంగా హీరో అవుతారు. త్వరలో అవుతారా అనిల్ గారు? అనే అనుకుంటున్నాను. అడిగాను ఏమన్నారు? మూవీలో హీరోగా ఛాన్స్ వస్తే చేస్తారని అనిల్ రావిపూడి గారిని అడిగితే అస్సలు చేయను అన్నారు. అవును, నాకెందుకు ఈ మధ్య అనిల్ రావిపూడి హీరోలనే కనిపిస్తుంది. అంటే ఐ థింక్ నెక్స్ట్ ఇంకా హీరోగా దిగుతున్నారేమో అన్నట్టు. లైక్ ద వే హీఈస్ లుకింగ్ రైట్ నౌ ఇస్ నథింగ్ లెస్ దెన్ హీరో. అయితే దాసరి నారాయణ మేమేం కొత్త పని చేయట్లేదండి, నేనైనా తరుణైనా. దాసరి నారాయణరావు గారు చేశారు అదే పని, కే విశ్వనాథ్ గారు చేశారు అదే పని. సినిమాకి స్టోరీ టెల్లింగ్ ప్రాసెస్లో ఎలా కాంట్రిబ్యూట్ చేయడానికి అవకాశం వస్తే అలా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఓకే. 2017లో మీరు రాసుకున్న కథ రంగస్థలం. నేను రాసిన కథ సుకుమార్ గారి కథ కాదు, సత్యదేవికి. ఓకే. సో నేను 2015లో నేను రాసుకున్న ఒక కథ పేరు రంగస్థలం అని పెట్టుకుని దాన్ని సినిమాగా తీయాలి. సత్య హీరోగా నేను ఫస్ట్ టైం డైరెక్టర్గా సినిమాగా తీయాలనేది ప్రయత్నం. ఆ ప్రయత్నం కుదరలేదన్నమాట. అది సుకుమార్ గారు అప్పటికి తీశారు కదా, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మీరు చెప్తే నమ్మరు, రంగస్థలం సినిమా అనౌన్స్ అయినప్పుడు అంటే మాకు దాని గురించి టీజరు అంటే మనకి ఫిల్మ్ టైటిల్ అనౌన్స్మెంట్ ఉంటుంది కదా, సినిమా అయిన తర్వాత ప్రమోషన్ స్టార్ట్ అయ్యేది టైటిల్ అనౌన్స్మెంట్తో కదా. నేను కంచరపాలెం షూట్ చేస్తున్నా. సో అప్పటికి రంగస్థలం అని నా కథ ఏదైతే ఉందో దానికి నేను ఒక పిచ్ వీడియో చేసుకున్నాను అనమాట. దాని పేరు రంగస్థలం అని కంచరపాలెంలో ఉన్న వాళ్ళు కూడా చూసారు ఆ పిచ్ వీడియో ఎలా ఉంటుంది అనేది. ఓహో, దీని తర్వాత ఇది చేస్తాడు మహా అని చెప్పేసి అనుకుంటుండేవాళ్ళు అనమాట. ఒకరోజు షూట్ చేస్తున్నాను, ఒక ఇంట్లో షూట్ చేస్తున్నాను. అంటే కంచరపాలెం ఈజ్ లైక్ మై రెండో పుట్టినిల్లు అనమాట. సో అందరికీ తెలుసు రంగస్థలం ఒక కథ చేయబోతున్నాడు కంచరపాలెం తర్వాత అని అనుకున్నారు వాళ్ళు ఆ పిచ్ వీడియో చూసి. ఒకళ్ళు ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చారు, మా కంచరపాలెం వాళ్ళందరూ నన్ను ప్రేమగా వెంకీ అని పిలుస్తారు. సో వెంకీ అనుకుని పరిగెత్తుకుంటూ వచ్చి రంగస్థలం అంట, టైటిల్ అనౌన్స్ అయింది, రామ్ చరణ్ సుకుమార్ గారి సినిమా రంగస్థలం అంట అని చెప్పేసి. అంటే ఐ వాజ్ లైక్, that was my favorite title. I mean, like, it was supposed to be my debut film's title. But I'm really happy that someone like Sukumar Garu thought of having Rangasthalam has his film. ఆలోచించారు అంటే ఆయన సీనియర్ కదా. సో I'm really happy that
మై సీనియర్ హూ ఐ ఆల్వేస్ లుక్ అప్ టు, ఓకే యూనో ఆ టైటిల్కి జస్టిఫికేషన్ దొరికింది అనిపించింది నాకు. ఓకే దట్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో, బాలీవుడ్ ఇంటర్వ్యూలో ఆశా పాషం Yeah. సాంగ్ లిరిక్స్ పాడారు. సో అది మీ మీ పోస్ట్ లో కూడా ఉంది. Yeah. ఎలా అనిపించింది అసలు? ఫెల్ట్ రియలీ Bible హ్యాపీ song అండి. అది. ఆ దెబ్బతో నాకు యాక్చువల్లీ ఇప్పుడు మనం స్టార్స్ అనగానే ఒక రకంగా చూస్తాం కదా. సో అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మీద ఒక కైండ్ ఆఫ్ అవగాహన ఉంటుంది కదా. వాళ్ళంతా మంచి హ్యూమన్స్. అంటే ఆశాభాషం లాంటి ఒక పాట ఆయన్ని అంత కదిలిచ్చిందంటే ఆయన ఎంత మంచి హ్యూమన్ బీయింగ్ అయి ఉంటారు అనే ఒక ఆలోచన వచ్చింది నాకు. ఫస్ట్ థాట్ వాజ్ దట్ ఇట్స్ నాట్ అబౌట్ నా సాంగ్ నచ్చేసిందని కాదు, ఆశాపాసం లాంటి ఒక పాట ఒక మనిషికి అంతలాగా నచ్చింది, అంతలాగా వింటారు, అన్నిసార్లు వింటారు అంటే ఆయన హ్యూమన్ బీయింగ్ ఏంటనేది నాకు అర్థమైంది. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దట్, యాక్చువల్లీ ఐ గాట్ టు నో దట్ ఫ్రమ్, ఐ మీన్ లైక్ ఇది ఎక్కడ బహుశా సందర్భం రాలేదు కాబట్టి చెప్పుండరు. ఇప్పుడు ప్రభాస్ గారు కూడా నేను కాదు, ప్రభాస్ గారు చెప్పుండకపోవచ్చు, సందర్భం రాలేదు. ప్రభాస్ గారు ఎన్టీఆర్ గారికి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుండొచ్చు. ఓకే నాకు ఒకసారి ప్రభాస్ గారి టీం నుంచి ఫోన్ వచ్చింది నాకు. ఓకే వచ్చి ఎక్కడున్నారు అని చెప్పేసి అంటే నేను అప్పుడు విజయవాడలో ఒక రెక్కికి వెళ్ళా. ఓకే వేరేదో చిన్న ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఓకే రెక్కికి వెళ్తే విజయవాడ బస్ స్టాండ్, లిటరలీ బస్ స్టాండ్లో రెక్కి చేస్తున్నాను అనమాట. ఏదన్నా బస్ స్టాండ్లో ఉన్నాను, నాకు కాల్ వచ్చింది ప్రభాస్ గారి ఆఫీస్ నుండి. ఎక్కడున్నారు మీరు అంటే నేను విజయవాడలో ఉన్నానండి. ఎప్పుడు వస్తున్నారు? అక్కడి నుంచి నేను ఒరిస్సా వెళ్ళాలి రీసెర్చ్కి, వేరే ఫిల్మ్ అది, వేరే కథ. ఓకే ఓకే సో ఒరిస్సా వెళ్తున్నానండి, ఒక 5-6 days తర్వాత రావచ్చు అంటే, అరే ఇప్పుడే కుదిరింది అంటే, సరే ఎవరు సార్ మాట్లాడుతున్నారంటే నేను ప్రభాస్ సీను అని అన్నారు. ఓకే అంటే ఓ అవునా చెప్పండి. నేను కొంచెం ఎక్సైట్ అయ్యా. ఏం లేదు, ప్రభాస్ గారు ఆశాపాసం పాట, నింగి చుట్టే పాట బ్యాక్ టు బ్యాక్ వింటుంటారు, ఆయనకి చాలా ఇష్టమైన పాటలు. కలిసే అంటే కలుద్దాం, నువ్వు ఎక్కడున్నా పిలుద్దాం ఆఫీస్కి అని చెప్పేసి అనుకున్నా. ఆయన ఖాళీ ఉంది, ఇప్పుడు ఖాళీ దొరికింది, పిలుద్దాం అనుకున్నాను అని చెప్పేసి అంటే, అయ్యో నేను మిస్ అయిపోతుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐ కాంట్ స్టాప్ దట్ వర్క్ ఆల్సో. ప్రభాస్ గారిని మళ్ళీ అవకాశం దొరకలేదు అంటే ఆయన బిజీ అయిపోయారు. ఓకే ఖాళీగా ఉన్నప్పుడు ఆ టైంలో ఆయన కల్పిద్దాం అనుకున్నారు అనుకుంటా ప్రభాస్ గారు, బికాస్ ఆ పాటలు ఆయన తరచుగా వింటుంటారంట, ఎవ్రీడే వింటుంటారు అని చెప్పేసి ఉన్నా. సో దెన్ నాకు ఇదంతా విన్నప్పుడు వాట్ ఐ ఫెల్ట్ ఈస్ the stars that we see on screens or in interviews also, they're stars, but beyond that వాళ్ళు అంత మంచి హ్యూమన్ బీయింగ్స్ అయితే ఈ పాటలను చెరిష్ చేసుకుంటున్నారు అనే ఆలోచన కలిగింది అనమాట నాకు. ఓకే అది కూడా బద్రీనాథ్ తీన్ మార్ మూవీకి ఒక సెట్ బాయ్ గా వర్క్ చేసిన మీరు, అంటే ఒక సినిమాలో ఒక పార్ట్ అవ్వాలన్న కసి, అంటే ఆ ఆడియన్ పరంగా కాకుండా మీరు సినిమాలోనే ఉండాలి, సో డైరెక్టరు, రైటరు, సో ఇలా ఉన్నారు కదా, కసి ఎప్పుడు పెరిగింది అసలు? అంటే నేను చిన్నప్పుడేనండి, అంటే 6-7 years ఓల్డ్ అప్పుడే నేను సినిమాల్లో, ఐ థింక్ నా డెస్టినేషన్ నేను సినిమాల్లో బతకాలనుకుంటున్నా అనే విషయం నాకు 6-7 years ఓల్డ్ అప్పుడే తెలుసు. మీ మదర్ వల్లనా అండి? Yeah, my థియేటర్ లో mom. వెళ్ళి కూర్చోబెట్టారు కదా మిమ్మల్ని. జనరల్ గా ఎవరైనా అల్లరి చేస్తే పనిష్ చేస్తారు, బట్ మిమ్మల్ని థియేటర్ లో వెళ్ళి